హైదరాబాదులో మొట్టమొదటిసారిగా మోడీ గారు చేసిన ప్రకటన ఫిబ్రవరి 8వ తారీఖునే చెప్పాల్సి ఉంది అనేది చాలామంది ఘంటాపథంగా చెప్తున్నారు. నిజమే, కాదన్ను. ఎందుకంటే చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఒక రాజకీయ నాయకుడిగా, అంతకన్నా కూడా దేశభక్తునిగా, అక్కడ ఇంటెలిజెన్స్ సమాచారం మొత్తం తెలిసిన వ్యక్తిగా, ఒక శక్తిగా మోడీ పశ్చిమ బెంగాల్ యొక్క ఎన్నికలకు ఇచ్చిన ప్రాధాన్యత దీనికి ఇవ్వలేదు. ఎందుకంటే ఎకనామిక్స్ పర్వాలేదు, ఇవాళ కాకపోతే మన ఆర్థికంగా బలంగానే ఉన్నాం, కొద్దిగా తొట్టుపాటు ఉంటే ఉండొచ్చు కాక, బట్ దానికన్నా కూడా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దాష్టికం, ఈ వినాశనం, దీన్ని అరికట్టకపోతే దేశం మొత్తం నాశనం అయిపోతుంది, ఈ ఉగ్రముఖ చేతిలోకి వెళ్ళిపోతుంది అన్న ఒకే ఒక ఆశతో, ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఆ రోజున ఆ పని చేయలేదు. ఏంటి ఆ పని? మీరు బంగారం కొనకండి. మరి బంగ్లాదేశ్ సోనా బంగారు చేస్తున్నప్పుడు ఇంక బంగారం కొంటే మీకు ఎందుకండి బంగ్లాదేశీలకి? అదేవిధంగా మన భారతీయులు కూడా మీకు బంగారం దేనికండి? ఒక 1 year ఆగండి, మిగతా వాళ్ళకి మీరు బంగారం కొనొద్దు అని ఒక హంటర్ పట్టుకుని నించోలా. మీరు ఒక 1 year పాటు, నేను ఒక 1 or 2 days క్రితం ఒక వీడియోగా రిలీజ్ చేశాను. ఒక ఆయన మంచి చాలా పేరు ప్రఖ్యాతున్న రావు గారు దీని గురించి చాలా హార్ష్గా కామెంట్ చేస్తే, సార్ మీరు సరిగ్గా వినలేదు, మీరు పొరపాటు పడ్డారు అని చెప్పి అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి అది అతను ఎంత చేయిందో లేదు నాకు తెలియదు, కానీ చెప్పడం మాత్రం నా ధర్మం కాబట్టి నేను చెప్పాను. అలాగే ఈయన చెప్పిందంటే ఒక 1 year పాటు కొనకండి అని అంటున్నాడు. ఫైన్. ఆ తర్వాత ఇంకేమన్నాడు? విదేశాలకు వెళ్ళకండి, టూర్లకి. విదేశాలకు టూర్లకు వెళ్తే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు మొత్తం ఆ దేశాలకి జీడిపి పెంచుతాయి, కానీ మన దేశానికి నష్టం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పెట్రోల్ పొదుపు చేద్దాం. ఎలా చేద్దాం? అనవసరంగా బయటికి రాకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. స్కూల్స్ కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, తర్వాతగా 1 or 2 weeks ఎక్స్టెండ్ చేసినంత మాత్రం నష్టపోయేది ఏమీ లేదు. కాబట్టి మనకి కోవిడ్ సమయంలోనే మనం గమనించాం, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే పిల్లలు పాఠాలు నేర్చుకున్నారు. అప్పుడే వాళ్ళందరికీ ఈ మన మొబైల్స్ ఇవ్వటం, టీచర్లు మొబైల్ ద్వారా చెప్పడం, ఇంకా కొన్ని పాఠాలు కొన్ని పల్లెటూరులో అయితే మాస్టర్లు ఇంటికి వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ తీసి గోడ మీద వాళ్ళ ఒక దాన్ని బ్లాక్ బోర్డ్గా ఉపయోగించి పాఠాలు చెప్పడం. వాళ్ళకే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే అప్పట్లో పాపం ఆ లేబర్ కాలనీస్లో వాళ్ళెవరికి చదువులుగా రావు. అలాంటి వాళ్ళు పాపం పని వాళ్ళంతా కూడా చాలామంది వాళ్ళ చదువు నేర్చుకున్నారు. వాళ్ళు సంతకాలు పెట్టాలి కానీ, లేకుంటే చిన్న అక్షరాలు చదవటం కానీ, లేదా చిన్న అంకెలు రాయటం కానీ. ఇవన్నీ మన కోవిడ్లో నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం. కలిసి ఉండటం, జాగ్రత్తగా ఉండటం, అనవసరంగా బయటికి వెళ్ళకపోవటం, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఆ నేర్చుకున్న వాటిని పాటిద్దాం రండి అని చెప్తే మరి ఏమైపోయిందో జనాలకు అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాడి ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని వక్రీకరిస్తున్నారు. దేశ హితం కోసం అండి, దేశ కోసం అని చెప్పి మనం వెళ్ళి మన మోడీ గారు కానీ ఇంకెవరు కానీ వెళ్ళి మీరు ఆ బంగ్లాదేశ్ సరిహద్దులో కూర్చొని ఆ బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ వస్తుంది వాళ్ళని కాల్చండి అని అంటలే కదా ఆయన. లేకపోతే -20 degrees సెంటిగ్రేడ్లో -40 degrees సెంటిగ్రేడ్లో వెళ్ళి అక్కడ నించోండి కాపలా కాయండి అంటలే కదా. అక్కడ చేసిన ఎంత త్యాగం చేస్తున్నారో ఇక్కడ మీరు అంత త్యాగం చేసే అవకాశం దేశం మీకు ఇచ్చింది. మీరు చక్కగా ఈ రోజున మీరు పెట్రోల్ వాడకపోతే దేశానికి చాలా సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీ కాల్లో నలుగురిని ఆఫీస్కి తీసుకువెళ్ళగలిగితే మీరు దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీ ఇంట్లో కుకింగ్ ఆయిల్ కూడా జాగ్రత్తగా వాడితే అది దేశానికి చేసిన సేవ. అది ఇలాగా అనేక రకాలుగా ఆయన చెప్పుకుంటూ వస్తూ చివరాఖరికి ఆయన అంటే ఆఖరికి ఈ కార్ల వినియోగం కూడా తగ్గించండి అని చెప్పినప్పుడు ఎవరో కొంతమంది కూసారంట, మరి ఈయనకి ఇన్ని కార్లు వెళ్తున్నాడు కదా అని. పాపం ఆయన ఏంటంటే ఇన్ని కార్లు నాకు వద్దు, సెక్యూరిటీకి ఒక 2 కార్లు చాలని చెప్పి ఎన్ఎస్జీ వాళ్ళకి చెప్పడంతో ఆయన కార్లు కూడా కుదించారు. మరి చాలా తప్పు, నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా. మోడీ గారు, మీకు పూర్తి భద్రత ఉండాల్సింది, మీకు కానీ హోమ్ మినిస్టర్ కానీ
మన యోగి ఆదిత్య కానీ, లేకుంటే మన రాజ్నాథ్ సింగ్ కానీ, లేకుంటే మన చంద్రబాబు నాయుడు కానీ కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉండాల్సిందే ఆ పూర్తి భద్రత. అంతేకాకుండా ఇప్పుడు పరిస్థితులు ఎలా మారాయంటే అండి, ఎక్కడ ఏ క్షణం ఎప్పుడు ఎలాగ వస్తాయో తెలియదు. అంతర్జాతీయ పరిస్థితులు మీకు సరైన అవగాహన లేదు. నేను చెప్తున్నా వినండి. మరి అమెరికా ఎలాగో అలాగా ప్రపంచ యుద్ధాన్ని నెలకొల్పాలి అని చెప్పి ఒక ఆలోచనలో ఉంది, ముగ్గులోకి దింపాలని. మరి దింపితే దానికి ఏంటి లాభం? దానికి లాభం ఏంటంటే ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని లాగగలిగితే నా దగ్గర డబ్బులు ఏం లేవు, మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి. ఎందుకంటే అమెరికాకి $40 ట్రిలియన్ అప్పు ఉంది. అంత అప్పు దాని జన్మలో తీర్చలేదు అది. మరి తీర్చలేదు కాబట్టి వాడు ఏం ఆలోచిస్తాడు? ఎలాగ ఎక్కొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఆ అప్పు ఎగ్గొట్టడానికి ఏదో రకంగా ఏదో ఒక యుద్ధంతో మీరు చూస్తే ట్రంప్ నైస్ని చూశారు కదా, ఎప్పుడు కూడా ఏదో ఒక యుద్ధం ఒకదాని తర్వాత ఒకటి. నేను శాంతి కాముకుడు అనేవాడు అశాంతికి నిలమైపోయాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మోడీ గారు చెప్పినవి మంచి సూత్రాలు కాదా అండి? పాటించేవి కాదా? ఆయనే బరువులు బాధ్యతలు ఎత్తమంటలే కదా, దానివల్ల మనకే లాభం కదా. మన ఖర్చు తగ్గించుకున్న నూనె తగ్గించుకున్నాం అనుకోండి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఎక్కువగా చికెన్ ఫ్రైలు లేకపోతే ఈ ఫ్రైలు ఆ ఫ్రైలు వాడే బదులు చక్కగా మనం ఈ కూరలు చేస్తున్నాం అనుకోండి. వెజిటేరియన్స్ చాలామంది చేసుకుంటూ ఉంటారు ఉడకబెట్టిన కూరలు. అవి చిన్నపాటి పోపు వేసి తింటూ ఉంటారు. చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆరోగ్యానికి కూడా మంచిదే. అలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నప్పుడు మన జాగ్రత్తగా ఉంటే తప్పేంటి? మన హితం జాతి హితం కోరే వ్యక్తి భీష్ముడు లాంటి మహానుభావుడు మోడీ. నేను ఆ పార్టీ సభ్యుని కాదు, ఆ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నేను మాత్రం ఉన్నట్టుగా వాస్తవం చెప్తాను. నిజంగా భీష్ముడు లాంటి వ్యక్తే. ఈ దేశ హితం వచ్చేటప్పటికి, రాజకీయాల దగ్గరికి వచ్చేటప్పుడు నేను విభేదిస్తాను. బట్ నేషనల్ ఫస్ట్ అనే దాంట్లో మాత్రం ఆయన్ని మించిన వాళ్ళు కానీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఏ మాత్రం పోటీ పడరు. అది కాలి గోటి సరిపోరు. మరి అలాంటి మోడీ గారు చెప్పిన విధానాలు మనం జాగ్రత్తగా పాటించామంటే ఒక్క సంవత్సరం పాటు, నా ఉద్దేశం సంవత్సరంగా ఉండదు, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లోపల తేలిపోతుంది ఇటు అట అనేది. ఈ 5-6 నెలలు ప్రజలందరూ మోడీ గారికి సహకరించాలని, దేశ ఉన్నతికి దేశ సౌభాగ్యానికి అందరం కూడా నడుం కట్టుకుందామని కోరుతున్నాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఇదివరకు యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైందంటే మన ఎన్టీ రామారావు గారు కానీ, ఇందిరాగాంధీ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక గుడ్డపరిచి ఆ గుడ్డలో మీరు మీ బంగారం ఇవ్వండి అంటే పాపం ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు దానాలు చేస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో దానగుణం బాగుండేది. ఇప్పుడు ఎంతసేపు సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. ఇంకా ఉన్న కొద్దీ పెరుగుతూనే ఉంది తప్పించి తగ్గట్లా. ఎవడు ఏది ఇవ్వడానికి ఇష్టపడట్లా. అప్పట్లో చూడండి ప్రజలు ఎంత బాగుండేవాళ్ళు. ఒక యుద్ధం వస్తే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఆఖరికి మంగళసూత్రాలుగా తీసిచ్చిన మనులు చాలామంది ఉన్నారు, ఆదిశక్తులు. ఈరోజు అలా అడగట్లేదు కదా. కేవలం కొనద్దు, ఒక 1 year పాటు అంటున్నారు, పోస్ట్పోన్ చేయమంటున్నారు. నా ఉద్దేశం ప్రకారం దాని బంగారం కొనడానికి కూడా అంత టైం తీసుకోదండి. సెప్టెంబర్ అక్టోబర్ కల్లా ఫ్రీ అయిపోతుంది. అంటే తాడో పేరు తేలిపోతుంది అమెరికా సంగతి. అమెరికా ఉండటమో ఓడిపోవటమో. కాబట్టి ఒక్కసారి మోడీ గారిని చక్కగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మోడీ గారిని అర్థం చేసుకోవాలంటే ఎకనామిక్స్ బాగా వచ్చిన వాళ్ళే కష్టం కింద మీద పడుతున్నారు. మనమే పార్టీ. ఆయన చెప్పింది విని పాటిస్తే చాలండి. సీఎం రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మార్కండి. బాయ్.